శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరందరూ యాక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉన్నారండి. బట్ అక్కడక్కడ ఇంకా ఇప్పుడు ప్రతి సందర్భంలో హిందువులకి ఒక యూనిటీ ఉండట్లేదు అని జెప్పేసి మీరు గావచ్చు, రకరకాల ఎవరైనా సరే ఏ డిబేట్‌లో పాల్గొన్నా గానీ మా వాళ్ళలో యూనిటీ ఉండదు. అసలు ఆ యూనిటీ తీసుకురావచ్చు గదా! హిందువుల్లో యూనిటీ అంటే అది నిజంగా కూడా కాస్త ఎక్కువ ప్రయాసతో కూడుకున్నది. ఓకే. బట్ ఖచ్చితంగా ఒకనాటికి వస్తుంది. హ్మ్. ప్రస్తుతం మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి కాస్త నిర్లిప్తత. కానీ ఫస్టు హిందువుల కంటే కూడా హిందుత్వవాదుల్లో, హిందూ సంఘాల్లో ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. అక్కడ. రైట్. ఎక్కడైనా కానీ క్షేత్రస్థాయిలో అయినా సరే. హ్మ్. హిందూ సంఘాలు, హిందుత్వవాదుల మధ్య ఐక్యత రావాలి. ఐక్యత అంటే అందరూ కలిసి ఒకే పని చేయాల్సిన అవసరం లా. ఎవరి పని వాళ్ళు చేయొచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయొచ్చు. కానీ నేను చేస్తున్నాను కాబట్టి నాలాగే ప్రతోడు చేయాలనుకోవటం, లేకపోతే ఎవడో పని చేయటం లేదు కాబట్టి నేను గొప్ప పనిమంతుడిని అనిపించుకోవటం కోసం ఇంకోటి మీద విమర్శలు చేయటం, ఇలాంటి పద్ధతులు హిందువులు మానేసుకోవాలి. హిందుత్వవాదులు మానేసుకోవాలి అట్లీస్ట్. ఓకే. అంటే ఈరోజు చెప్తాను చూడండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 100 రూపాయల స్థాయిలో నేను పని చేయగలుగుతా. ఇంకో ఆయన దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు. ₹1,00,00,000 స్థాయిలో ఆయన పని చేస్తాడు. ₹1,00,00,000 స్థాయిలో పనిచేసేవాడిని చూసి నువ్వు ₹100 పని చేస్తున్నావు, నీ వల్ల ఉపయోగం ఏంట్రా అని అనకూడదు. ఎందుకంటే ఏనుగులు పోలేని చోటకు కూడా కొన్నిసార్లు ఎలుకలు పోతేనే పని అవుతుంది. అలాంటి చిట్టెలకలు కూడా కావాలి. ₹100 పని చేసేవాడు ఎందుకు వారధి కడుతుంటే ఉడత సాయాన్ని ఇప్పటికీ మనం కథగా చెప్పుకోవట్లే. అవును. అలాంటి ధర్మం కోసం ఏ చిన్న పని చేసినా కూడా అది చాలా గొప్ప ప్రయోజనం కల్పిస్తుందండి. ఎందుకు భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పిన మాట కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాన్ అని చెప్పారు. నీ ధర్మాన్ని నువ్వు కొంత మాత్రం మీద పాటించినా చాలు, అది మహా భయాల నుంచి కూడా నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు. అలాంటిది ధర్మరక్షణలో పెద్ద సంస్థ ఏంటి, చిన్న సంస్థ ఏంటి, ధర్మం కోసం పనిచేస్తున్నారా లేదా ఇదే చూడాలి. ఒకవేళ హిందుత్వం పేరు చెప్పుకుని ఎవరైనా సాటి హిందుత్వవాదుల మీద, హిందువుల మీద విషం కక్కుతూ ఉన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒకటే మాట, ఇక నువ్వు హిందుత్వ పోరాటానికి పనికిరావు బాబు, టేక్ రెస్ట్ అని చెప్పి వదిలేయండి. ఓకే. వాళ్ళు పోస్టులు పెడితే పట్టించుకోవద్దు, వీడియోలు పెడితే దేకొద్దు, అలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయొద్దు, అంతే. అప్పుడు చచ్చినట్టు ఫస్ట్ హిందూ సంఘాలన్నీ కలుస్తాయి. హిందూ సంఘాలన్నీ కలిసి ఎప్పుడైతే పనిచేయటం మొదలు పెడతాయో అప్పుడు ఆటోమేటిక్గా హిందువుల్లో కూడా ఐక్యత వస్తుంది. హిందూ సంఘాలన్నీ కలిసి పనిచేయటం అంటే ఒకటే, అందరూ కలిపి ఒకే పని చేయాల్సిన అవసరంలా. కానీ ఒకటి కష్టం వచ్చినప్పుడు ప్రతివాడు వెళ్ళి మద్దతు ఇవ్వండి, ప్రతివాడు వెళ్ళి వాడి పక్కన నిల్చోండి, అన్నీ సెట్ అయిపోతాయి. కరాటే కళ్యాణ్ గారు మీ మీద ఒక పోస్ట్ పెట్టారండి. టాపిక్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. కానీ అసలు ఇప్పుడు ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఉండబట్టి అడుగుతున్నాను నేను. ఓకే. డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్, ఇదే లలిత్ కుమార్ ఎజెండా అన్నట్టుగా అంటే పెద్ద ఉంది. అది చూసాను. అంటే నాకు కనపడదు, ఎందుకంటే నేను అంటే నా ఐడియల్ నా లిస్ట్లో అవి లేరు. సో నాకు పోస్ట్ తెలిసే అవకాశం లేదు. బట్ మీరు చూపించారు, నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మీరు అడుగుతున్నారని స్పందించాల్సిందే. ఓకే. ఆవిడ పెట్టిన పోస్ట్ చదివాక ఒకటి అనిపించింది. మీ పేరు లేకపోతే నేను అడిగేవాడిని కాదండి. మీ పేరు పెట్టి అంత సారాంశం రాశారు కాబట్టి నేను ఇప్పుడు ఒక నిమిషం ముందే మీకు చెప్పాను, ఒక సాటి హిందుత్వవాది ఇంకొక హిందుత్వవాది మీద ఒక పోస్ట్ పెట్టినా లేకపోతే మాటలు మాట్లాడినా అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను దీని మీద సమాధానం చెప్పాను అనుకోండి, సరే ఇక అది తప్పించుకోవాల్సిన అవసరం లేదు. లలిత్ కుమార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్. అందుకే సాయిబాబాని పూజిస్తున్న ప్రవచనకర్తలు లేకపోతే పీఠాధిపతుల దగ్గర నుంచి సన్మానాలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, కానీ మళ్ళీ సాయిబాబాని ప్రశ్నిస్తూ ఉంటాడు, సాయి భక్తులను అవమానిస్తుంటాడు అన్నట్టుగా పెట్టారు. నేను క్లియర్గా చెప్తున్నా అండి, నిజంగా లలిత్ కుమార్కి డబ్బే ఫస్ట్, డబ్బే నెక్స్ట్, డబ్బే లాస్ట్ అయ్యి ఉంటే నాకు డబ్బులు ఇచ్చిన, అవార్డులు ఇచ్చిన స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెప్పు కోసం, మెహర్బానీ కోసం నేను బాబా గారికి నేను కూడా సాయిబాబా, సాయిరామ్ అని చెప్పేసి మాట్లాడతాను. నాకు అంత ఆశ లేదు డబ్బు. నాకు డబ్బు అవసరం, నేను పోరాటం చేస్తున్నానండి, నా పోరాటానికి డబ్బు కావాలి, అంతేకాని డబ్బు కోసం నేను పోరాటం చేయట్లేదు. ఒకవేళ నిజంగా డబ్బు కోసమే చేసేవాడిని అయితే నేను ఇష్యూలో, ఈ టాపిక్లో బయటకు వచ్చేవాడిని కాదు. కాంప్రమైజ్ అయిపోయి అయ్యో మా గురువుగారే పరమ సాయి భక్తుడు, నాకు దత్తపీఠం సనాతన దత్తబంధు అవార్డు ఇచ్చిన వాళ్ళు కూడా సాయిబాబా విషయంలో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడాలి, అలాంటిది నేను ఎందుకు మాట్లాడతాను, కాంప్రమైజ్ అయ్యేవాడిని. ఓకే. నేను ఇప్పుడు కూడా సాయిబాబా విషయంలో ఒకటే చెప్తున్నాగా, నేను ఏ రోజైతే సాయిబాబా మీద వీడియోలు మానేశానో, ఒపీనియన్ చేంజ్ చేసుకున్నానని ఎక్కడైనా చెప్తానో ఆ రోజు లలిత్ కుమార్ అమ్ముడు పోయాడని అనుకోండి. ఓకే. డిబేట్కి జరగకుండా, సాయిబాబా విషయంలో నాకు క్లారిటీ రాకుండా నేను సాయిబాబా విషయంలో కనుక నెగిటివిటీని వదిలేశాను అంటే మాత్రం అమ్ముడు పోయానని అనుకోండి. ఓపెన్గా చెప్తున్నాగా. పైగా
నా మీద చేసే అతిపెద్ద విమర్శలు ఏంటంటే ఈ రత్నాలు బ్లాక్మెయిల్ ఇది ఇదని మాట్లాడుతుంటారు. సరే, నేను ఆ రోజు ఏం జరిగింది అనేది నేను మొత్తం ప్రపంచం అందరికీ కూడా అర్థమయ్యేలాగా వీడియోస్తో చెప్పాను, వివరణ ఇచ్చాను. బట్ స్టిల్ లలిత్ కుమార్ మీద ఆరోపణలు చేయడానికి ఇంకో ఆరోపణ లేదు కాబట్టి అదే అందరూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు చెప్తున్నా, సాయి భక్తులు కావచ్చు, బ్రహ్మకుమారులు కావచ్చు, ఇంకా చాలామంది అవైదిక మార్గాల్లో ఉండే వాళ్ళ మీద నేను పోరాటం చేస్తూ వచ్చా. కాకపోతే అతను ఆ రత్నాల వ్యాపారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హిందువేతరుడు కాదు. హిందువే కాబట్టి ఆయన ఆఫీస్ దాకా పిలిచి మాట్లాడుకోవటానికి మనం అవకాశం ఇచ్చాం. అది సంహౌ రాంగ్ వేలో బయటకు వెళ్ళింది. ఈరోజు చెప్తున్నాగా, ఇంకో ఇష్యూలో లలిత్ కుమార్ ఎక్కడైనా ఇలాంటి పని చేశాడని ఒకళ్ళు మాట్లాడారా 10 ఏళ్లలో? లేదు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, లలిత్ కుమార్ దగ్గర బేరం మొదలుపెట్టి ₹1 కోటి పెడతారా, 100 కోట్లు పెడతారా, 1000 కోట్లు పెడతారా, 1,00,000 కోట్లు పెడతారా, మీ ఓపిక. సాయిబాబా విషయంలో నువ్వు వీడియోస్ ఆపేయి అని చెప్పేసి ఒక్కరితో ఒక రేట్ ఫిక్స్ చేయించండి. బ్రహ్మకుమారుల విషయంలో ఒక్క రేటు ఫిక్స్ చేయించి బ్రహ్మకుమారుల మీద వీడియోలు చేయకుండా ఆపించండి. నా సబ్జెక్టులు నేను లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం రాకుండా ఒక్కనాటికి కూడా నా వీడియో లాగదు. ₹1 కోటి కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా సరే నా వర్షన్ మారదు. కారణం ఏంటంటే నాకు డబ్బు కాదు ప్రధానం, ధర్మమే ముఖ్యం. నా మీద ఆరోపణలు ఏవి చేయడానికి లేక కొంతమంది ఇలా చేస్తున్నారు. అండ్ కళ్యాణి గారు ఆవిడ ఫైట్ ఆవిడ చేసుకుంటున్నారు. నేను 3 years నుంచి ఆవిడ నా లిస్టులో లేరు, నేను ఆవిడ ప్రోగ్రామ్ కూడా చూడట్లేదు. ఎందుకు పెట్టారో తెలియదు నాకు ఈ విషయం గురించి. అండ్ ఇంకోటి, నేను మోహన్ భాగవత్ గారిని అనకూడని మాట అన్నట్టుగా చెప్తున్నారు. వీడియో మొత్తం చూడండి, ఇప్పటికి కూడా అలాగే ఉంది. నేనేం ఎడిట్ చేయలేదు, వీడియో డిలీట్ చేయలేదు. మోహన్ భాగవత్ గారిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నేను నెగిటివ్గా మాట్లాడలే. అలా అని చెప్పేసి మోహన్ భాగవత్ గారు చెప్పే ప్రతి మాట అంగీకరించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను మోహన్ భాగవత్ గారి కింద పనిచేయట్లేదు కదా. నాకు ఆయన అంటే గౌరవం, సంఘ ముఖ్యుడిగా సర్సంఘ చాలకుగా ఉన్నారు కాబట్టి 100% గౌరవిస్తా. కానీ సాయిబాబా విషయంలో సాయిబాబా కూడా దేవుడే అని చెప్తే ఎలా దేవుడు అని నేను అడుగుతాగా. ఏమంటే ఈరోజు నా గురువుల గురించి అడిగారు, మా గురుదేవులు పద్మాకర్ స్వామి వారి గురించి కానీ, గరికపాటి గారి గురించి, చాగంటి గారి గురించి, సామవేదం వారి గురించి వీళ్ళందరూ చెప్తున్నారు కదా అంటున్నారు. నేను వాళ్ళు చెప్తేనే వినట్లేదు. ఎందుకు వినట్లా? కొవ్వెక్కువైపోయా? కాదుగా. వాళ్ళు చెప్పిన దానిలో కూడా బాబా గురువు, బాబా దైవం అని చెప్తున్నారు తప్ప ఎలా దైవమో చెప్పట్లా. నేను ఇప్పుడు సాయి భక్తులను అడుగుతుంది కూడా అదే, సాయిబాబా ఎట్లా దైవం అవుతాడు అది చెప్పండి అని అడుగుతున్నా. అలా వాళ్ళు చెప్పినట్టే మోహన్ భాగవత్ గారు కూడా సూచనప్రాయంగా చెప్పారు, దేవుడు అంతే అని చెప్పేసి. దానికి ఆయన చెప్పిన కారణాలు నాకు సరిపోలా. ఒకటి, 250 సంవత్సరాల నుంచి బాబా ఉన్నాడు, హిందువుల్లో ఎక్కడా చీలిక రాలేదు, ఎక్కడ మతం మార్పులు జరగలేదు అన్నారు. మరి దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మసీదులు, దర్గాలు ఉన్నాయి. అంత మాత్రం చేత భారతదేశం మొత్తం మారిపోయిందా ఇస్లాంలోకి? మారలేదుగా. కానీ స్లోగా దాని ఎఫెక్ట్ పడుతుందిగా. అలాగే దీని ఎఫెక్ట్ కూడా చాప కింద నీరులా నడుస్తుంది. సాయిబాబా వాళ్ళు కూడా ఇస్లాంలోకి మారుతున్నారు, ఇస్లాం సానుభూతిపరులుగా మారుతున్నారు. ఇది నా ఆరోపణ. నా ఆరోపణకి భిన్నంగా ఆయన మాట్లాడితే నేను అడగకూడదా? బయట వాళ్ళ మీద అయితే యుద్ధం చేస్తా, నా వాళ్ళనైతే నేను అడుగుతాగా, ప్రశ్నిస్తాగా. నేను ప్రశ్నిస్తే నీకు ప్రశ్నించే స్థాయి ఉందా అంటున్నారు. నేను శాఖకు వెళ్ళిన వాడిని, సంఘం గురించి తెలిసిన వాడిని కాబట్టి నేను ప్రశ్నించా. ఈవిడ ఎప్పుడైనా శాఖకు వెళ్ళి సంఘానికి వెళ్ళుంటే ఆవిడ కూడా ప్రశ్నించవచ్చు. నువ్వు ఎవరెవరో ప్రశ్నించడానికి నన్ను అడగవచ్చు. కానీ అడిగే ముందు ఒక్కసారి ఏం అడిగాను, నేనేం మాట్లాడాను అనేది ఒకసారి వీడియో చూసి మాట్లాడుంటే బాగుండేది. పోనీ ఈరోజు సంఘానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఫోన్ చేసి ఆవిడకి పురమాయించారా, ఇతను సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడండి అని? పోనీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా నన్ను పిలిపించి లలిత్ కుమార్ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటారా? అంటే కనుక నేను ఒకటే చెప్తా, నేను మాట్లాడింది కరెక్ట్ కాదంటున్నారు కదండి, మరి కరెక్ట్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి, నేను ఆపేస్తానని చెప్తా. నాకు పూజ్య మోహన్ భాగవత్జీ అంటే అపరిమితమైన ప్రేమ. వారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేకపోవచ్చు, కానీ వారంటే అందరికీ ఉండే గౌరవమే నాకు ఉంటుంది. అంత మాత్రం చేత నా ప్రశ్నను దాచుకోను. సనాతన ధర్మం అంటేనే ప్రశ్నిస్తేనే ఎలాంటి గురువు నుంచి అయినా సమాధానం వస్తుంది కదండి. గురువుని ప్రశ్నించకూడదని చెప్పేసి ఏ శాస్త్రంలో లేదే. గురువుని ధిక్కరించకూడదు అంతే. నాకు సంఘం గురువు, ఆబ్వియస్లీ నాకున్న అనుమానాల విషయంలో గురువుని ప్రశ్నించుకుంటా. మరి ఆవిడ ఎందుకు అట్లాంటి పోస్టులు పెట్టారు నాకైతే తెలియదు. నాకంత స్పందించాల్సిన పెద్ద విషయం కూడా కాదండి. లలిత్ కుమార్ మీద చాలామందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ లలిత్ కుమార్ ఎప్పుడైనా హిందూ ద్రోహం చేశాడా? మహా అయితే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇది అంటారు. సరే, ఫోన్పే, గూగుల్ పే నేనేమన్నా సీక్రెట్గా పెడుతున్నానా? నా వీడియోస్లోనే పెట్టుకుంటున్నాగా. సరే, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టేసి మేమన్నా ప్రజల్ని మోసం చేస్తున్నామా? జాతకాలు చెప్తామని చెప్పేసి, క్షుద్ర పూజలు చేస్తామని చెప్పేసి
లేదు. పోనీ సాయిబాబా గుళ్ళల్లో ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు హుండీలు పెట్టుకోవట్లేదా, డబ్బులు తీసుకోవట్లేదా, ట్రస్ట్ రిజిస్టర్ చేసేసి ట్రస్ట్కి 12 ATG 35 అన్నీ పెట్టుకోవట్లేదా? వాళ్ళకి అంత పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ఒక విగ్రహాన్ని పెడితే డబ్బులు ఇచ్చి పడతాయి. నాకు అట్లా పడవండి. కాబట్టి నా సాటి హిందువులు నేను అడుగుతా, నా యుద్ధానికి నాకు మీ సపోర్ట్ కావాలని అడుగుతా. ఇందులో బూత్ ఏముంది? ఇప్పుడు ఆవిడకి నిజంగా ఆవిడ స్థాయిలో ఆవిడ పరిధిలో ఆవిడ పని చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆవిడ కూడా ఫోన్పే గూగుల్ పే పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఆవిడేం అడగకూడదని లేదు కదా. ఇచ్చేవాళ్ళ ఇష్టం, తీసుకునే వాళ్ళ ఇష్టం. ఇంత మాత్రం చేత నా మీద ఇది అవసరం లేదు, ఈ దాడి. సో ఫైనల్గా లలిత్ గారు, ఈ పాస్టర్లకి ఏదైతే శాలరీలు ఇవ్వటం అది మీకు ఇష్టం లేదు? లేదండి. దానికి సంబంధించిన జీవోస్, ఆ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేశాను. తొందరలోనే దీని మీద ఏపీ హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేస్తున్నానండి, ఏపీ గవర్నమెంట్ మీద. అంటే ప్రీవియస్ మరి అప్పటి నుంచే ఇచ్చారు, ఇప్పుడు కాదు కదా స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇస్తున్నారు కాబట్టేగా. క్రైస్తవ మత మార్పులను ప్రోత్సహిస్తారా అండి మీరు అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయిగా. మరి అప్పుడు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకి జీతాలు ఇస్తారా, ఇదంతా దారుణం, మత మార్పిడి చేయడానికి డబ్బులు ఇస్తారా అని అడిగారు. మరి ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు రావణాసురుడు రాజ్యంలోకి వెళ్ళిపోయి మనం నీతుల గురించి లేకపోతే వాల్యూస్ గురించి ఎక్స్పెక్ట్ చేయలేమండి. బట్ రామరాజ్యంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నీతులు ఎక్స్పెక్ట్ చేస్తాంగా. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అందులో మా పార్టీ భాగస్వామిగా ఉంది, అంటే మేము అభిమానించే పార్టీ. మరి మేము అభిమానించే పార్టీ భాగస్వామిగా ఉండి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలనలో ఉండి రాష్ట్రంలో మా పార్టీ కూడా పొత్తులో ఉంది కదా తెలుగుదేశం తోటి, జనసేన తోటి. మరి మేము అడగకపోతే ఎవరు అడుగుతారు? అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. ఆ పార్టీ పక్కన పెట్టండి, రాజకీయం నాకు సంబంధం లేదు. నేను అభిమానించే పార్టీ అంతే, నేను ఆ పార్టీలో భాగస్వామి కాదు. కానీ ఒక హిందువుగా, హిందుత్వవాదిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడిగా కూడా నాకు ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అది జరుగుతుంది రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీన్ని రద్దు చేయండి అని నేను అడగట్లా. రాజ్యాంగబద్ధంగా కోర్టుకు వెళ్తున్నా అండి. ఓకే, కోర్టు చెప్పిన తర్వాత కూడా నేను అట్లాంటి డబ్బులు పంచుకుంటాను అనే సీన్ ప్రభుత్వాలకు ఉంటుందా? చట్టం దగ్గరికి వెళ్ళి చట్టపరంగానే తేల్చుకుంటాం. ఓకే, మేమేమి రాజ్యాంగ విరుద్ధమైన కోరిక అడగట్లా, రాజ్యాంగబద్ధమైన కోరికే అడుగుతున్నాం. అసలు ఆ 8427 మంది పాస్టర్స్ని కూడా ఏ క్రైటీరియాలో సెలెక్ట్ చేశారు, వాళ్ళకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, అవి కూడా అడుగుతాం మేము ఇప్పుడు. సో కేసు అయిపోతున్నారు. 100% అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.